ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూస్తున్నారు కదా, మీరిక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి మీరు పల్లవి కాదు అని నిరూపించడానికి ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో. ఆఖరికి మిమ్మల్ని కాఫీతో కూడా టెస్ట్ చేయాలని చూసింది. ఆఖరికి రూమ్లో మైకే పెట్టింది. ఈ ప్రయత్నాలన్నీ ఆవిడ ఇంకా ఇంకా పెంచుతుంది. మీరు పల్లవి కాదు అని నిరూపించడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలని ఉపయోగిస్తుంది. అందుకని ప్రతి విషయంలోనూ మీరు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏంటి, ఏ విషయం గురించో చాలా సీరియస్గా చర్చించుకుంటున్నట్టున్నారు. నీ గురించేనమ్మా. నా గురించా? అవును. నేను నీ కన్న కూతురు పల్లవినే అని నేను ఎంత చెప్పినా సరే నువ్వు వినకుండా వినిపించుకోకుండా ఏదో శత్రువు మీద అస్త్రాలు ప్రయోగిస్తున్నట్టుగా ప్రయోగిస్తూనే ఉన్నావు కదా. మా అమ్మ అలా చేయడం చాలా బాధగా ఉంది అని చెప్పి బాధపడుతున్నాను. సింహం ముందే చిందులు అన్నట్టు నా ఇంట్లో నా ముందే ఏం డ్రామాలు ఆడుతున్నావే నువ్వు. ఈరోజు సాయంత్రం ఫంక్షన్లో నీ నాటకాలకి చెక్ పెట్టి నిన్ను నకిలీ పల్లవి అని నిరూపించబోతున్నాను. ఏంటమ్మా, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావు? నీ మాటలతో నాకు మాటలు రాకుండా చేస్తున్నావు. నిజంగా నువ్వే నా కన్న కూతురువేమో అని ఒక్క క్షణం పాటు నాకు అనిపించేలా చేస్తున్నావు. అనిపించడం ఏంటమ్మా, అదే నిజం. చూద్దాం. అదే గనక నిజమైతే ఈ లోకంలో నాకంటే ఎక్కువ ఆనందపడేవాళ్ళు ఇంకొకరుండరు. ఇంతకీ నేనొచ్చిన విషయం ఏంటంటే, ఈరోజు సాయంత్రం నీకొక బిగ్ సర్ప్రైజ్ని నేను ప్లాన్ చేశాను. ఆ సర్ప్రైజ్ చూసి మీరు ఎంత థ్రిల్ అవుతారో అంతకంటే ఎక్కువగా షాక్ అవుతారు. ఆ సర్ప్రైజ్ మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. సర్ప్రైజు అంటుందే తప్ప అదేంటో చెప్పడం లేదని షాక్ అవుతున్నారా? మన క్లబ్ మెంబర్స్ అందరికీ సాయంత్రం ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశాను. అక్కడే అందరి ముందే ఆ బిగ్ సర్ప్రైజ్ని మీకు రివీల్ చేస్తాను. ఓకేనా? ఈవినింగ్ పార్టీకి రెడీ అవ్వండి. అమ్మగారు ఏర్పాట్లని మామూలుగా చేయట్లేదండి. చాలా గ్యాండ్గా చేస్తున్నారు. వడ్డాణం చెప్పడం ఎందుకు? సాయంత్రం ఎలాగూ వాళ్లే చూస్తారు కదా. వెళ్దాం పద. మీరు లేట్ చేయకండి, ఎర్లీగా రెడీ అవ్వండి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.